నాతో తాళి కట్టించుకుంటావా అని అడిగి నాతోనే తాళిని తీయవని అని అడిగే పరిస్థితిని తెచ్చుకున్నావు. తాళి తీయవని మన బంధాన్ని మనమే చేతులారా తెంచుకునేలా చేసింది నువ్వే. ఇప్పుడు బాధపడ్డం వల్ల లాభం ఏంటి? తాళినెత్తి నేను మాయ మెడలో తాళి కట్టాలి. ఎలా తీస్తాననుకున్నావు బావా? ఇంత సులువుగా దీన్ని తీసేయడానికా నేను నిన్ను ప్రేమించింది? ఇంత సులువుగా దీన్ని వదిలించుకోవడానికా నేను నిన్ను పెళ్లి చేసుకుంది? దీనిని నిన్ను దూరం చేసుకోవడానికా నిన్ను ఎన్నో పోరాటాలు చేసింది? దీనిని తీయను బావా. ఎందుకంటే నువ్వు దీనిని నా మెడలో కట్టినప్పుడు ముక్కోటి దేవతలు దీవించారు, పంచభూతాలు ఆశీర్వదించాయి. విడిపోని బంధంగా ఆనాడే బలపడిపోయింది. ఈనాడు విడదీయడానికి వీళ్ళందరూ ఎవరు బావా? నా ప్రాణం ఉండగా దీన్ని నేను తీయను. ఎందుకంటే దీనిలో నీ ప్రాణం ఉంది. ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వీ విధంగా మాట మారుస్తావని మేమనుకోలేదే. నేను అనుకున్నాను అత్తయ్య గారు. చివర్లో ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని నేను అనుకున్నాను. అత్తయ్య గారు, అవని తాళిని తీయకపోయినా పర్వాలేదు, తన మెడలోనే ఉంచుకొని మురిసిపోమ్మనండి. ఫర్దర్గా లీగల్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఫేస్ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కాన్సిక్వెన్సెస్ ఎంత దారుణంగా ఉన్నా పర్వాలేదు, ఐ విల్ హ్యాండిల్. ఆహా, బాయ్ మేడం ఇంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాక ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. అరే శ్రీకర్, నువ్వు కట్టాయి. అవునత్తయ్య, తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది. తాళి కట్టించేద్దాం. శ్రీకర్, నువ్వు తాళి కట్టరా. శ్రీకర్, ఇది నా ఆజ్ఞ. తాళి కట్టు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే బద్నామి సుభగే తం జీవ శరదాం శతం. ఓం మాంగళ్యధారణమూర్త సుముహూర్తోస్తు. నువ్వు తాళి కట్టడానికి వీల్లేదు. నువ్వనుకున్నది నిరూపించలేకపోయావు. అటువంటప్పుడు
నీ దారి నువ్వు పోయి నీ బ్రతుకు నువ్వు చూసుకోకుండా ఎందుకే అడ్డుపడుతున్నావు? ఇప్పుడు మీ అందరికీ ఆధారాలు చూపిస్తాను, నిజాలు నిరూపిస్తాను. లాస్ట్ మినిట్లో ఇలా అడ్డం తిరిగిందేంటి? అందరూ నాతో రండి. ఎక్కడికే? కారు వరకు. ఎందుకు? నిజాలు కారులో ఉన్నాయి. ఆటలాడుతున్నావా? ఇంతవరకు అందరితో ఎవరు ఆటలాడారో నిరూపిస్తాను. 10 నిమిషాలు మండపం దిగిరండి. ఈ 10 నిమిషాల్లో ముహూర్తం దాటించడానికా? మీరు కారు దగ్గరికి వచ్చిన తర్వాత, నేను చూపించినవి చూసిన తర్వాత మీరే నిర్ణయాలు తీసుకుందురు. రండి. డౌటే లేదు, చివరి నిమిషంలో కొత్త నాటకానికి తెరలేపింది. ఏవో నిజాల్ని ఆధారాల్ని చూపిస్తానంటుంది కదా, వెళ్దాం పదండి. అమ్మా, ఇది అవనికి ఆఖరి అవకాశం అనుకుని ఈ ఒక్క అవకాశం ఇవ్వు. వద్దు శ్రీకర్, అవనిని మీరు నమ్మకండి. ఇక మీదట జీవితాంతం నమ్మాలా వద్దా అనేది ఈ అవకాశంతో తేలిపోతుంది. అమ్మా, దయచేసి కాదనుకో. సరే, ఏం చూపిస్తుందో చూద్దాం పదండి. థ్యాంక్స్ అత్తా. పిల్లి అడుగులు వేస్తావేంటి? తొందరగా రా. మనకి భయం ఎందుకు మేడం? వీఆర్ ఆనెస్ట్ ఫెలోస్. ధైర్యంగా నడవండి, మనం చూసుకుందాం. రండి మావయ్య. రండి. కూతుర్ని ఏం చేయకుండా వదిలేస్తానని అనుకుందా? అందుకే ఇంత సాహసం చేసిందా? అడవిలో ప్రాణాలకు తెగించి నేను సంపాదించిన నగలు ఇవే.